పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి నీ సన్నిధిలో మేమందరము ఈ ఆరాధన దినాన్న కూడుకొని నిన్ను ఆరాధించున్నట్లుగా మాకు మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరలా నీ వాక్యము దగ్గరకు మేమందరము వెళుతూ ఉండగా నీ వాక్యాన్ని బోధిస్తున్న నాకు పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు అనుగ్రహించండి. వినుచున్న ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యములో ఉన్న పరమార్థమును ఎరిగి నిత్య జీవము కొరకై పాటుపడినట్లు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ మాటలలో ఉన్నటువంటి ప్రతి సంగతిని మేము జాగ్రత్తగా ఎరిగిన వారమై ఈ లోకములో ప్రభువా ఒక ప్రత్యేకమైన జనాంగముగా, దేవుని ప్రజలముగా మేము బ్రతుకున్నట్లు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ సన్నిధి మాతో ఉంచి మమ్ములను బలపరచమని యేసు క్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మహా ఉన్నతమైన ప్రేమను బట్టి మరొక ఆదివారం మనమందరము కూడా ఈ రీతిగా కలుసుకొని దేవుని విలువైన మాటలు వినటానికి దేవుడు చూపిన ఈ కృపకై మనము దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. బైబిల్ గ్రంథములో నుండి మనము గత కొన్ని దినాలుగా ఆది కాండము అనేటువంటి ఒక పుస్తకాన్ని గూర్చి ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ ఆది కాండము అనేది బైబిల్ గ్రంథములో ప్రారంభ పుస్తకముగా మనము వాక్యములో నుండి ప్రియులారా మనము తెలుసుకున్నాము. ఇందులో మనము 3వ అధ్యాయము చివరి వచనాలలోనికి వచ్చాం. ఆ మాటలు మనము చదువుకుందాం. ఆది కాండము 3వ అధ్యాయము 22 నుండి 24 వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. ఆది కాండము 3వ అధ్యాయము 22వ వచనము నుండి చివరి వరకు చదువుకుందాం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని అప్పుడాయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. చాలండి. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్య భాగములో నుండి ఆది కాండము 3వ అధ్యాయములో మనిషి యొక్క పతనం, దేవుడు ప్రశ్నించిన విధానం, వారిచ్చిన సమాధానాలు, వాటికి వారు పొందుకున్న ప్రతిఫలాలేంటో మనము చూచాం. ఒక ప్రక్క దేవుడు అపవాదిని శపించాడు, సర్పమును శపించాడు. అలాగే ఆదామును హవ్వను కూడా శపించినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. దేవుడు శపించటం అని మనం అనకూడదు, కానీ వారు చేసిన పాపానికి ప్రతిఫలము వారే పొందుకున్నారు అని మనం అనాలి. ఇంతవరకు ఏదేను తోటలో ఉన్నటువంటి ఆదాము అవ్వలు ఇప్పుడు ఏదేను తోటను దాటి వెళ్ళిపోతున్నారు. ఏదేను తోటలో ఉన్న ఆనందం, ఏదేను తోటలో ఉన్న సమాధానం,
ఏదెను తోటలో దేవునితో ఉన్న సహవాసాన్ని అన్నీ పోగొట్టుకున్న వారై తప్పు చేసి దానికి ప్రతిఫలము పొందిన వారుగా వారు బయటికి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే అక్కడ వ్రాయబడిన మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చాలా బాధపడుతూ ఒక మాట అంటున్నాడు. ఇదిగో మంచి చెడ్డలను ఎరుగనట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. ప్రియులారా, దేవుడు చెబుతున్న మాట అండి అది. ఏం చెబుతున్నాడు దేవుడు అంటే, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు. అంటే మంచి చెడ్డలను ఎరుగుట అనేది ఒక దేవునికి సంబంధించిన విషయం. అది దేవుడు మనిషిని చేసినప్పుడు మనిషిని చెడ్డవాడుగా ఉండాలని చేయలేదు. చెడులో బ్రతకాలని దేవుడు ఎప్పుడు కోరుకోలేదు. మనిషిని దేవుడు మంచిగా చేశాడు, యథార్థవంతునిగా చేశాడు, పాపము లేనివాడిగా చేశాడు, పరిశుద్ధుడుగా చేశాడు. దేవునితో సహవాసము చేసే వ్యక్తిగా మహిమ వస్త్రాలతో వారిని చేసినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. కానీ మనిషి తప్పు చేసినందున దేవుని మహిమను పోగొట్టుకున్నాడు, దేవునితో సహవాసం పోగొట్టుకున్నాడు, నిత్యము జీవించే జీవవృక్ష ఫలాన్ని తినే యోగ్యతను పోగొట్టుకున్నాడు. చెడు అనేది మనిషి లోపలికి ప్రవేశించింది. అందుచేత మనిషి మంచి చెడ్డలను ఎరిగిన దేవునితో ప్రియులారా ఒక అనుభవము కలిగిన వాడిగా మనము చూస్తున్నాం. మనలో ఒకని వంటి వాడాయను అని దేవుడు చెబుతున్నాడు. మనలో అంటే ఇంకా ఎవరున్నారు అక్కడ? అక్కడ దేవుడు అంటున్నాడు, మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి. మనలో అనే మాట దేవుడు మాట్లాడుతున్నాడు అంటే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ కూడా ఉన్నారు. అయితే ముగ్గురు ఆత్మలుగానే ఉన్నారు. అప్పటికి యేసు ప్రభు వారి శరీరము దాల్చుకొని భూమి మీదకి రాలేదు. ముగ్గురు ఆత్మలుగానే ఉన్నారు. ప్రియులారా, ఆ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. మనలో ఒకని వంటి వాడయ్యాడు. ఇప్పుడు దేవునిలో పాపము లేదు గాని ఆదాములోనికి పాపము ప్రవేశించింది. పాపమేంటో అర్థమయ్యింది. పాపము యొక్క తీవ్రత ఏంటో అర్థమయ్యింది. పాపము వలన వచ్చేటువంటి పరిస్థితి ఏంటో కూడా, ప్రతిఫలం ఏంటో కూడా అతడు ఎరిగిన వాడయ్యాడు అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. అందుచేత దేవుడు ఏం చేశాడంటే, ఒకవేళ ఇదే స్థితిలో ఉండి, ఇదే పరిస్థితిలో ఉండి జీవవృక్ష ఫలాన్ని గనుక ఏదేను తోటలో అతడు తిన్నాడనుకోండి, అతడు నిరంతరము పాపిగా బ్రతికే అవకాశం ఉంది. నిరంతరము బ్రతికే అవకాశం. ఎందుకంటే జీవవృక్ష ఫలాన్ని తిన్నప్పుడు, జీవవృక్ష ఫలము తిన్నటువంటి వ్యక్తి నిరంతరము బ్రతుకుతాడు. నిరంతరము బ్రతుకుతూ అతడు పాపిగా బ్రతకటం దేవునికి ఇష్టం లేదు. అందుచేత అతడు తొందరపడి మంచి చెడ్డల తెలివినుచ్చు వృక్ష ఫలము ఎలా తిన్నాడో, మళ్ళీ అదే తొందరపాటుతో జీవవృక్ష ఫలము తింటే మనిషి పాపములోనే బ్రతుకుతాడు, పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి అలా అనుకోలేదు దేవుడు. ఈ జీవవృక్షానికి వీరిని దూరముగా పెట్టి, పాపము నుండి విడిపించబడిన తరువాత, పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిన తర్వాత అప్పుడు అతడు జీవవృక్ష ఫలము తింటే యోగ్యుడవుతాడు. ఒకవేళ పాపములోనే ఉండి అతడు జీవవృక్ష ఫలాన్ని తిన్నాడనుకోండి, పాపములో నిరంతరము బ్రతుకుతాడు, పాపిగానే బ్రతుకుతాడు. అతడు మళ్ళీ తిరిగి విమోచన పొందే అవకాశం అతనికి దొరకదు. అందుచేత ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే 23వ వచనంలో, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేసెను అని వాక్యంలో చూస్తున్నాం. ఏదేను తోటలో ఉండవలసిన మనుషుడు ఏదేను తోట వెలుపటికి పంపివేయబడుతున్నాడు. చూడండి, తోటలో ఉన్న ఆనందం, తోటలో ఉన్న సంతోషం, తోటలో ఉన్న ప్రియులారా తనకున్న తృప్తి
ఇప్పుడు అతడు బయటికి పంపివేయబడుతున్నాడు. అవన్నీ పోగొట్టుకుంటున్న వాడిగా దైవ గ్రంథాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ప్రియులారా, మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, పాపము ఎప్పుడు మనిషిని దేవునికి, దేవుని కార్యాలకు దూరమే చేస్తుంది. పాపము దేవునికి దగ్గర చేయదు మనల్ని. పాపము దేవునికి ఏం చేస్తుంది? అది దూరము చేస్తున్నట్లుగా దైవ గ్రంథములు మనము చూస్తున్నాం. దేవుడేమో పాపమును సహించలేడు. దేవుడేమో పాపములో బ్రతుకుతున్నటువంటి మనిషిని చూసి ఆయన సంతోషపడలేడు. దేవునికి మనిషి అంటే ఇష్టమే, మనిషిలో ఉన్న పాపం అంటే ఆయనకు ఇష్టము లేదు. పాపి అనే మాట అసలు ఆయన దృష్టిలో తన పిల్లలు పిలువబడటం చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒకనాడు దేవుని పిల్లలుగా పిలువబడినటువంటి ఆదాము అవ్వలు ఈ రోజున వారు పాపులుగా పిలువబడటం దేవునికి చాలా అవమానకరమైనటువంటి రీతిలో ఉందండి. కాబట్టి ప్రియులారా, మనం కూడా ఎరగాలి, ఒకనాడు మనము పాపులమే, కానీ యేసుక్రీస్తు రక్తము చేత దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. పరిశుద్ధులుగా చేయబడిన మనం మళ్ళీ పాపములోనికి వెళ్ళి పాపులు అని అనిపించుకోవటం, ప్రియులారా, అది ఎంత అవమానకరమో మనము తెలుసుకోవాలి. ఎందుకంటే పాపము చేయకుండా మనము బ్రతకాలని దేవుడు ఎన్నో చక్కని విషయాలు మనకు నేర్పించి పాపము లేని ఒక మంచి మార్గాన్ని మనకు ఏర్పాటు చేసినట్లుగా దైవ గ్రంథములో మనము చూస్తూ ఉంటున్నాం. తోటలో ఉండవలసిన మనిషి తోట వెలుపలకు పంపివేయబడుతున్నాడు. తోట వెలుపలికి బయటికి పంపివేయబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు పంపివేయబడుతున్నాడంటే, ఏ నేల నుండి తీయబడ్డాడో ఆ నేలను సేద్యం చేయటానికి. చదవండి ఆ వచనం, 23వ వచనంలో మనము చూస్తే, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? పంపివేస్తున్నాడు. ఎందుకు పంపివేస్తున్నాడు? ఏదెను తోటకు వెలుపలికి వెళ్ళి నీవు సేద్యము చేసుకోవాలి, కష్టపడాలి, చెమటోడ్చాలి, పని చెయ్యాలి, నువ్వు బ్రతకాలి. పని చెయ్యకుండా నువ్వు బ్రతకలేవని దేవుడు చెప్పాడు గనుక ఇప్పుడు ఏదెను తోటలో నుండి బయటకు పంపివేస్తున్నట్లుగా మనము వాక్యములో నుండి చూస్తున్నాం. ఇప్పుడు ఆదామునకు ఏదెను తోట వెలుపల ఒక ప్రియులార క్రొత్త జీవితం. ఎందుకంటే ఏదెను తోటలో ఉన్న పరిస్థితులన్నీ ఆదాముకు తెలుసు, కానీ ఏదెను తోటకు వెలుపల ఉన్న పరిస్థితులు ఆదాముకు తెలియవండి. అక్కడ ఏం చేయాలో తెలియదు. ఎలా భూమిని సేద్యపరచాలి, ఎలా పంట వేయాలి, ఏ రీతిగా విత్తనాన్ని మొలిపించాలి, ఏ రీతిగా తన పంటను బట్టి అతడు బ్రతకాలి, ఇవన్నీ తెలియని వాడిగా తన భార్యను తీసుకొని ఏదెను తోట బయటకు పంపివేయబడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. తోటలో ఉన్నప్పుడు జీవితం వేరు, తోట వెలుపలికి వెళుతున్నటువంటి జీవితం వేరు. ప్రియులారా, వాక్యము వింటున్న మనము పరిశీలన చేయాలి. ఈ లోకాన్ని నిజంగా దేవుడు తోటగానే చేశాడు, గాని తోటగా చేయబడిన ఈ లోకాన్ని సాతానుడు అడవిగా మార్చేశాడు అని దైవ గ్రంథం మనకు చెబుతుందండి. ఒకసారి యెషయా గ్రంథము 14వ అధ్యాయము చూడండి. ఒక్కసారి బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనము నుండి మనము చదువుకుందాం. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు, భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును ఎలా చేశాడట? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? పట్టణాలను పాడు చేశాడు, లోకాన్ని అడవిగా మార్చాడు. ప్రియులారా, తోటగా ఉండవలసిన లోకం, తోటగా ఉండవలసిన మొక్కలు అడవిలో ఉన్న మొక్కల వలె చెదిరిపోయాయి. కాపరి లేని వారి వలె మనుషులు మారిపోయారు. అడవిగా చిందరవందర చేసింది మానవ జీవితాన్ని సాతానుడు. చిందరవందర చేసి
తాను చెరపట్టేశాడు. చెరపట్టినటువంటి వీరిని వారు వెళ్ళవలసిన నివాస స్థలానికి వెళ్లకుండా చేశాడని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, సాతానుడు ఎప్పుడు కూడా మనిషి జీవితాన్ని అడవిగానే చేస్తాడు, తోటగా చెయ్యడు. ఈ రోజున మనము పరిశీలన చేస్తే లోకములో ప్రియులారా ప్రతి మనిషి బ్రతుకులో క్రీస్తును ఎరుగని వారు, క్రీస్తును ఎరిగిన వారిలో కూడా కొందరి జీవితాలు అడవి బ్రతుకే బ్రతుకుతున్నారు, అడవి జీవితాన్నే జీవిస్తున్నారు. ఒక క్రమం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక మంచి విధానం లేదు, అన్ని గందరగోళంగా మారిపోతున్నాయి. కానీ తోటకు అడవికి ఉన్న ప్రియులార తేడా ఏంటో తెలుసా? తోటలో ఉన్న మొక్కలు క్రమంగా ఉంటాయి. తోటలో ఉన్నటువంటి మొక్కలకు యజమానుడు ఉంటాడు. తోటలో ఉన్నటువంటి మొక్కలను కాయటానికి కాపరి ఉంటాడు. ప్రియులార, అడవిలో ఉన్న మొక్కలు ప్రియులార వరుసగా ఉంటాయా? క్రమంగా ఉంటాయా? వాటికి యజమానుడు కాపరి ఉంటాడా? వాటికి సమయానికి నీళ్లు పెట్టే వాళ్ళు ఉంటారా? వాటిని సమయానికి చూసుకునే వాళ్ళు ఉంటారా? ప్రియులారా, అది చిందరవందరతో కూడిన జీవితం, అడవి జీవితం. ప్రియులారా, కాబట్టి దేవుని వాక్యం వింటున్న మనము ఆలోచించాలి. ఇష్మాయేలు పుట్టక మునుపు హాగరుతో ఇష్మాయేలు గురించి దేవుడు చెప్పిన మాట, ఇదిగో నీకు ఒక కొడుకు పుడతాడు, అతడు అడవి గాడిద వంటి మనుషుడుగా ఉంటాడు. అదేంటి అడవి గాడిద వంటి మనిషి ఏంటి? ఊరు గాడిద వేరు, అడవి గాడిద వేరు. అడవి గాడిదకు ఒక క్రమం ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక విధానం ఉండదు. ప్రియులారా, అలాగే మనిషి జీవితం కూడా అలాగే మారిపోయింది. మనిషికి ఒక క్రమం లేదు, ఒక పద్ధతి లేదు. ఎవడి ఇష్టానుసారంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? బ్రతుకుతున్నారు. త్రాగేవాడు త్రాగుతున్నాడు, తిరిగేవాడు తిరుగుతున్నాడు, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేస్తున్నాడు, దొంగతనాలు చేసేవాడు దొంగతనాలు చేస్తున్నాడు. ప్రియులారా, రకరకాలైనటువంటి రీతులలో లోకము చిందరవందరగా మార్చేశాడు. మనుషుల జీవితాలను చిందరవందరగా మార్చేశాడు అపవాది అనేటువంటి వాడు. ఇప్పుడు ఆ చిందరవందర జీవితంలోనికే ఇదిగో ఆదాము కూడా అడుగు పెట్టాడు. ఇప్పుడు ఆదాము జీవితం ఏంటో, ఆదాము బ్రతుకేంటో, ఆదాము ఇక ఎలా బ్రతకాలో ఇప్పుడు ఆదాము యొక్క జీవితం అంతా కూడా తను ఆలోచనలో ముందుకు కొనసాగాలి. ప్రియులారా, ఒక విషయాన్ని చెబుతున్నాను ప్రియులారా, ఆదాము ఎప్పుడైతే బయటకు వచ్చాడో మళ్ళీ లోపలికి వెళ్ళే అవకాశం లేకుండా దేవుడు అక్కడ ఎవరిని ఉంచాడు చెప్పండి? కెరూబులను ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. ఎంతగా భయంకరమైన పరిస్థితికి ఆదాములోనయ్యాడో చూడండి. మళ్ళీ ఏదేను తోటలో నుండి పంపివేయబడిన తర్వాత ఆదాము లోపలికి వచ్చి జీవవృక్షానికి పోయే మార్గంలో గుండా వెళ్ళి అది తినకుండా ఏముంచాడు? అక్కడ కెరూబులను ఉంచినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, కెరూబులను ఉంచాడు. కెరూబులు అంటే మండుచున్నవారు అని అర్థం. కెరూబులు అంటే మండుచున్నవారు అని అర్థం. ఇక్కడ నేను కొన్ని విషయాలు చెబుతానండి. ప్రియులారా, దైవ గ్రంథంలో కెరూబులు, సెరాపులు, దేవదూతలు అనే మాటలు మనకు కనబడతాయి. వీటిని గూర్చి మనం కొంత ఈ దినాన్న తెలుసుకోవాలి మనం. ఎందుకంటే బైబిల్ గ్రంథములో వీటిని గూర్చిన అవగాహన చాలా మందికి లేదు. కెరూబులు ఎవరు, సెరాపులు ఎవరు, దేవదూతలు ఎవరు? ఈ విషయాలు బైబిల్ గ్రంథములో నుండి నేను ఒక 2-3 వచనాలు మీకు చూపిస్తాను. దూతలు అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే 2 రెక్కలు ఉంటాయి, అవి ఎగురుతాయి, అవి పని చేస్తాయి, అవి ప్రయాణం చేస్తాయి, అవి దేవుని మాట వింటాయనే ఆలోచనలోనే ఈ రోజున క్రైస్తవ లోకం ప్రియులర ఉండిపోయింది. కానీ దూతలు అనగానే ప్రియులర అవి కొన్ని రకాలుగా ఉన్నాయి. దేవుని వాక్యములో మనము చూస్తే దూతలు అనగానే కేవలము ఆత్మలుగా ఉన్న రెక్కలతో ఉన్నటువంటి ఎగురుతున్నటువంటివే దూతలు కాదండి. బైబిల్ గ్రంథములో 4 సంగతులు నేను చెబుతాను. 1 దేవదూతలు, ప్రియుల 2వది పరిచర్య చేసే దూతలు,
ప్రియులార, తరువాత దేవుణ్ణి ఆరాధించే దూతలు, ఆ తరువాత దేవుని దగ్గర ప్రియులార ఒక ఉన్నతమైనటువంటి విధానములో ఆయన చెప్పిన మాట ప్రకారము ఒక ఖడ్గజ్వాలలుగా నిలబడుతున్నటువంటి దూతలు. ఇవన్నీ దేవదూతలే. మహా సృష్టి అండి ఇది. దేవదూతల సృష్టి మహా గొప్ప సృష్టిగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ వీటికి ఉన్నటువంటి ప్రియుల విధానాలు మనము గుర్తు చేసుకోవాలి. ఒక్కసారి బైబిల్ గ్రంథములో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. నెంబర్ 1 బాగా జ్ఞాపకం చేసుకోండి. సేవకులైన ఆత్మలు అంటే సేవ చేయటానికి దేవుడు ఏర్పాటు చేసిన ఆత్మలు. ఎవరు వీరు? దేవదూతలను గురించి అక్కడ మాట్లాడుతున్నట్లుగా దైవ గ్రంథములో మనము చూస్తుంటున్నాం. ఒక్కసారి 6-7 వచనాలు కూడా చదువుకుందాం. 6-7 వచనాలు. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. చాలండి. దూతలను గురించి ఏం చెబుతున్నాడండి? వాక్యంలో మనము చూస్తే దూతలు వాయువులుగా ఉన్నాయి ప్రియులారా. తరువాత అవి అగ్ని జ్వాలలుగా ఉన్నాయి అని వాక్యంలో మనము చూస్తున్నాం. ఒక్కసారి వాయువులు అంటే ఏంటి చెప్పండి? వాయువులు అంటే ఏంటి? గాలులు. ప్రియులారా, ఏంటి గాలులు కూడా ప్రియులారా దేవదూతలేనా? దూతలేనా? గాలులు కూడా దూతలేనా? అవునండి. అవి కూడా మనకేం చేస్తున్నాయి? పరిచర్య చేస్తున్నాయి. మానవులందరికీ పరిచర్య చేస్తున్నాయి. అంటే ఈ సృష్టిలో మానవునికి అవసరమైన సమస్తాన్ని ఇస్తున్న ఈ సృష్టి కూడా దేవదూతలే. అది ఎప్పుడు మర్చిపోకండి ప్రియులారా. దేవదూతలనగానే రెక్కలతో ఉన్నవే దేవదూతలు అనుకోకండి. మనకు గాలి ప్రియులారా మన ప్రాణాన్ని నిలుపుతుంది. ఇది ఎవరు పెట్టారు? ఇది ఎవరు ఏర్పాటు చేశారు? ఇది దేవుడే సేవ చేయి అని చెప్పాడు. గాలులో రకరకాలైన గాలులు ఉన్నాయి. ఉత్తర వాయువు, దక్షిణ వాయువు. ప్రియులారా, ఇటువంటి వాయువులు బైబిల్ గ్రంథంలో ఎన్నో మనకు కనబడుతున్నాయి. ఈ వాయువులన్నీ ఒక్కొక్క వాయువు ఒక్కొక్క పని చేయటానికి. ఉత్తర వాయువు ఒక పని చేయాలి, దక్షిణం నుండి వచ్చే వాయువు ఒక పని చేయాలి, ఉత్తరము నుండి వచ్చే ప్రియులారా వాయువు ఒక పని చేయాలి, పడమటి నుండి వచ్చే వాయువు ఒక రకమైన పని చేయాలి. ఇవన్నీ దేవుడు నియమించాడు. ఎవరి కోసం? మన కోసమే. మన కొరకు పని చేయాలి. గాలే లేదనుకోండి, గాలే పరిచర్య చేయలేదనుకోండి, మనం బ్రతుకుతామా? బ్రతకం ప్రియులారా. అది కూడా పరిచర్య చేసే ఒక దూత. అగ్ని జ్వాలలు ప్రియులారా. సూర్యునిలో అగ్ని ఉంది, చంద్రునిలో అగ్ని ఉంది. మనం నిలబడిన ఈ భూమి లోపల కూడా అగ్ని ఉంది ప్రియులారా. ఆలోచించండి. ఇవన్నీ ఎందుకు అనంటే ఇవన్నీ మనకు సేవ చేయటానికి అని మనము గుర్తించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ లోకములో, ఈ సృష్టిలో దేవుడు ఏర్పాటు చేసిన పంచభూతములు అని మనం మాట్లాడతామే. పంచభూతములు నింగి, నేల, నిప్పు, నీరు, గాలి. వీటిని ఏమంటారు చెప్పండి? పంచభూతములు అని అంటారు కదా. ఈ పంచభూతములు మనకు పరిచర్య చేయటానికి దేవుడు ఏర్పాటు చేసిన దూతలు అనే విషయాన్ని మర్చిపోవద్దు. అంటే ఈ సృష్టి కూడా మన కొరకు పరిచర్య చేస్తుంది. ఒక మాట చెప్పాలంటే ఒక మామిడి చెట్టు మనకు పరిచర్య చేయటానికి కాయలు కాస్తుంది. ఒక అరటి చెట్టు మన కడుపు నింపటానికి అది కాయలు కాస్తుంది. ఇవన్నీ మనకు పరిచర్య చేస్తున్నాయి గనుక ప్రపంచములో దేవుడు చేసిన సృష్టి అంతా కూడా దైవ దూతలే అనే విషయాన్ని మర్చిపోకండి. ఇవి కూడా దూతలే. వాయువులు దూతలు ప్రియులారా, అగ్ని జ్వాలలు దూతలు ప్రియులారా. ఇవన్నీ పరిచర్య చేయటానికి ఏర్పాటు చేయబడిన దూతలుగా దైవ గ్రంథములో
మనము చూస్తూ ఉంటున్నాం. దూతలు ఇవి ఒక రకమైనటువంటి దూతలు. ఇక తర్వాత మనము చూస్తే దేవుని పనిని ప్రియులారా మనుషులకు నిర్ణయించటానికి దేవుడు కొన్ని దూతలను ఏర్పాటు చేశాడు. దూతలంటే ఏవో చిన్న చిన్నవే అనుకోకండి. దూతలలో స్థాయిలు వేరు, రకాలు వేరుగా ఉన్నట్లుగా దైవ గ్రంథం మనకు చెబుతుంది. ఈ దూతలన్నీ కలిపి కోటాను కోట్ల దూతలు. ఇవి దేవుడు పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు? ఆయన స్తుతించటానికి, తన పిల్లలైనటువంటి వారికి పరిచర్య చెయ్యటానికి. రకరకాలుగా ఆయన చేసినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. గాబ్రియేలు అనేటువంటి దూత మనకు కనబడతాడు. గాబ్రియేలు మీరు దానియేలు గ్రంథంలో చూడండి, లేకపోతే క్రొత్త నిబంధనలో ప్రియులారా ఏ మనుషుల దగ్గరకైనా చూడండి, అది దేవుని యొద్ద నుండి వార్తలు తీసుకొచ్చి వార్తలు చెప్పి మనుషుల యొద్ద నుంచి మళ్ళీ వార్తలు తీసుకుని వెళ్ళి దేవునికి అందించటానికి, వార్తాహరుడుగా పనిచేయటానికి గాబ్రియేలు ప్రధాన దూతగా మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రియులారా ఈ విధమైనటువంటి దూతలు అంటే దేవునికి మనుషులకు మధ్యలో అనుసంధానము కలిగించటానికి ఏర్పాటు చేయబడిన దూతలు. పరిచర్య చేసే దూతలు వేరు మానవులందరికీ, అలాగే దేవునికి మానవులకు బంధాన్ని కలిగించటానికి, ఆయన మాటలు మనకు చెప్పి మన సంగతులు ఆయనకు చెప్పటానికి ఏర్పాటు చేసిన దూతలు వేరు. ప్రియులారా ఇక ఆ తరువాత దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే యెషయా గ్రంథం 6వ అధ్యాయములో మనకు కనబడతారు. చూడండి 6వ అధ్యాయములో మనకు కనబడతారు. మొదటి వచనము నుండి మనము చదివితే, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండెను. ఒక్కొక్కరికి ఇవి 6 రెక్కలు కలిగినటువంటి దూతలివి. వీటినే మహాదూతలు అని కూడా అంటారు. శరాపులు అనే మాట దగ్గర పుట్టినట్లేముంది? మహాదూతలు ఇవి. ప్రియులారా ఒకసారి ఆలోచన చేయండి. మనకు ఇక్కడే కనబడతాయండి ఇవి. యెషయా గ్రంథము 6వ అధ్యాయములోనే మనకు శరాపులు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. శరాపులు అనగా మహాదూతలు. వీటి పనేంటో తెలుసా? ఎల్లప్పుడూ వారి యొక్క మనసులు తెరచి దేవుని ఎదుట నిలబడి లోకానికి తెలియబడేటట్లుగా అవి ఒక పాట పాడాలి. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. గాన ప్రతిగానాలు చేయాలి. ఇవి దేవుణ్ణి ఆరాధించటానికి ఏర్పాటు చేయబడిన శరాపులు. ఇవి మహాదూతలు అని మనము తెలుసుకోవాలి. మహాదూతలు. శరాపులు అనగా మహాబలము కలిగిన వారు అని అర్థం. శరాపులు అనగా మహాబలము కలిగినటువంటి వారు అని దేవుని వాక్యము ద్వారా మనము తెలుసుకోవాలి. అంటే వేటి స్థాయి వాటిదే, వేటి పని వాటిదే. ప్రియులారా గ్రహించండి, వేటి పని వాటిదే. ఏ పని చెయ్యాలో ఆ పనే చెయ్యాలవి. అందుకోసము దేవుడు నిర్ణయించాడు. ఈ సృష్టిని దూతలుగా చేశాడు దేవుడు. ప్రియులారా తన యొక్క రక్షణనే స్వాస్థ్యానికి పరిచర్య చేయటానికి ఏర్పాటు చేయబడిన దూతలైతే, ఇవి దేవునికి సంబంధించి దేవుని నామాన్ని ఘనపరచటానికి, ఆరాధించటానికి, స్తుతించటానికి, ఆయన మహిమను కొనియాడటానికి ఏర్పాటు చేయబడినటువంటి వారే శరాపులు. వీటినే మహాదూతలు అని కూడా అంటారు. ప్రియులారా దేవదూతలలో ఇవి స్థాయిలు వేరు. ఇక తర్వాత మనకు కనబడుతున్నది కెరూబులు. ప్రియులారా కెరూబులు అని మనము గుర్తించాలి. కెరూబు అంటే అర్థం ఏంటంటే మండుచున్నవారు అని అర్థం. మండుచున్నవారు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ఖడ్గజ్వాలను అని అన్నాడు. ఏదెను తోటలో నుంచి ఆదామును బయటికి పంపించిన తర్వాత వారు జీవవృక్షమునకు పోవు మార్గమునకు మళ్ళీ వెళ్ళిపోతారేమోనని మార్గమధ్యములో తూర్పు దిక్కున ఏం చేశాడు ఆయన కెరూబులను ఉంచెను. అవే ఖడ్గజ్వాలలు అని అక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. వీటితో అసలు పెట్టుకోకూడదు ప్రియులారా. ఈ కెరూబులతో అసలు పెట్టుకోకూడదు. మండుచు పనిచేస్తాయి ఇవి. ప్రియులారా అధికారముతో పనిచేస్తాయి, శక్తివంతంగా పనిచేస్తాయి. ప్రియులారా కెరూబు ఉన్నాడు ఒక చోట అంటే ఆ కెరూబు దగ్గరకు దేవుని మాట తప్ప
మానవుడు వెళ్ళటం ఎవరి వల్ల కాదు. అంత మండుతూ ఉంటాయండి ఇవి. మండుచున్నటువంటి పనులు చేస్తాయండి. మనం దగ్గరకు కూడా వెళ్ళలేం ప్రియులారా. అవి దేవుని ఏర్పాటులో దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా నెరవేర్చటానికి మండుతూ అటు ఇటు తిరుగుతాయి. అక్కడ ఖడ్గజ్వాలలు అటు ఇటు తిరుగుతున్నట్లుగా ఉంది చూడండి ఒకసారి. బైబిల్ గ్రంథములు ఆది కాండము 3వ అధ్యాయము 24వ వచనం చదవండి. ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఏం తిరుగుతున్నాయండి? ఖడ్గజ్వాలను ఏం చేశాడట? ఏం చేస్తుంది అది? ఇటు అటు తిరుగుతుంది. ఇటు అటు తిరుగుతుంది. ఖడ్గజ్వాల తిరగటం ఏంటి ప్రియులారా? ఒకసారి ఆలోచించండి. ఖడ్గజ్వాల అంటే అది ఎలాగుందో మనకు అర్థమవుతుందండి. ఖడ్గజ్వాల అంటే ఖడ్గం మనకు తెలుసు. ఆ ఖడ్గములో నుండి అగ్ని బయటకు వస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అగ్ని జ్వాలలు బయటకు వస్తున్నాయి. ప్రియులారా, ఒక ఖడ్గాన్ని మనం చేత పట్టుకున్నప్పుడు ఆ ఖడ్గములో నుండి ఏ రీతిగా అగ్ని జ్వాలలు బయటకు వస్తాయో మనం ఊహిస్తే ఈ కెరూబులు కూడా అటువంటి వారే. ప్రియులారా, ఏదైనా ఒక కాపలా పెట్టడానికి కానీ లేదా ఏదైనా సరే ఒక పని చెయ్యటానికి ప్రియులారా ఆ పని దాటిపోకుండా ఉండటానికి నిర్ణయించబడిన కెరూబులు. ఒకానొక సమయములో ప్రియులారా ఏదెను తోటలో ఇదిగో కెరూబుగా ఉన్నటువంటి విషయాన్ని అపవాదిని గురించి చెప్పబడుతున్న మాట మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మాట చూడండి ఒకసారి. బైబిల్ గ్రంథములో నుండి ప్రియులారా మనము చూడగలిగితే 28వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు. ఏవండి, ఎవరి గురించి మాట్లాడుతున్న మాట ఇది? అపవాది గురించి మాట్లాడుతున్న మాట. తూరు రాజును దగ్గర పెట్టుకొని తూరు రాజు యొక్క జీవితంలో ఉన్న అపవాది యొక్క లక్షణాలను చెబుతూ అపవాదిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అపవాది యొక్క విధానం అభిషేకము నొందిన కెరూబట. ఏ కెరూబు అంటే కెరూబులు ఏం పొందాయి చెప్పండి? అభిషేకము పొందినట్లుగా. అంటే దేవుని కొరకు ఒక పని చేయటానికి అభిషేకం. ఏమండి, మీకు అర్థమవటానికి ఒక విషయాన్ని ప్రియులారా చెబుతాను. రాజులు పరిపాలన చేయటానికి అతడు రాజు పరిపాలకుడు అని చెప్పటానికి వారిని ప్రవక్తలు ఏం చేసేవాళ్ళు? అభిషేకించేవారు. ప్రవక్తలు అభిషేకించేవారు. ఒక ప్రవక్త ఒక రాజును అభిషేకించాడంటే ఆ రాజ్యానికి అతడే రాజు అని చెప్పటానికి ప్రియులారా. అలాగే దేవుని వాక్య భాగములో ఇశ్రాయేలీలు ఉన్నటువంటి కాలములో దేవుని పని చేయటానికి యాజకులుగా ప్రియులారా యాజకులుగా ఉన్నటువంటి వారిని కూడా ఏం చేసేవాళ్ళు? తైలము పోసి అభిషేకించినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. అంటే అభిషేకం అంటే ఒక పని కొరకు ఏం చేయబడ్డారు? వాళ్ళు నియమించబడ్డారు. అలాగే కెరూబులు కూడా ఏం చేయబడ్డాయి చెప్పండి ప్రియులారా? అభిషేకించబడ్డాయి. ఎందుకు అభిషేకించబడ్డాయి? రాళ్ల మధ్య కూడా మండుచున్న వారిలాగా తిరగాలవి. అందుకే అక్కడ చూడండి, అక్కడ ఏమన్నాడు? మనం చదువుకునేటువంటి వచనంలో మనము చూస్తే నీవు కాలుచున్న రాళ్ల మధ్యను నీవు ఎక్కడ సంచరిస్తుంది? ఎక్కడ సంచరిస్తున్నారండి ఈ కెరూబులు? కాలుచున్న రాళ్ళు అని అన్నాడు. కాలుచున్న రాళ్ళలో మనం వెళ్ళగలుగుతామా? మనం తిరగలుగుతామా? అంటే మండుచున్న వాళ్ళండి. వీళ్ళే మండేవారిగా మనకు కనబడుతున్నారు. అందుకే ఏదెను తోటను ఎంత పకడ్బందీగా చేశాడో దేవుడు ఒకసారి ఆలోచించండి. ఏదెను తోటలో నుంచి మనిషిని పంపేసిన తర్వాత పకడ్బందీగా అక్కడ ప్రియులారా శరాపులను పెట్టలేదు, ప్రియులారా తర్వాత మరి దూతలను పెట్టలేదు, కానీ అక్కడ కెరూబులు అనే ఖడ్గజ్వాలను పెట్టినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఎందుకు ఇంత పకడ్బందీ? ఏవండి, ఇంతవరకు ఏదెను తోటలో ఆనందంగా గడిపిన ఆదాము జీవితములో మళ్ళీ ఏదెను తోటలోనికి వెళ్ళే అవకాశం లేకుండా ఎందుకైపోయాడు? పాపమే
ప్రియులారా, అతని జీవితాన్ని ఇంత నాశనానికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. ప్రియులారా, చరిత్రకారులు, పండితులు కొంతమంది ఏం చెబుతారంటే, నిజంగా అండి ఆదాము భార్య అవ్వకిస్తే కదా, ఆ అవ్వ ఆదాముకిస్తే కదా అతడు తిన్నాడు. ఆదాము ఎందుకు అలా చేశాడు, ఆ విధంగా దేవుడు ఎందుకు అలా చేశాడు ఆదాముని అనవచ్చు. కానీ పండితులు ఏం చెబుతున్నారంటే, అసలు వాస్తవానికి ఎన్నోసార్లు ఆదాము దగ్గరికి వెళ్ళాడట అపవాది మోసం చేయటానికి, కానీ ఆదాము మోసపరచబడలేదు అని ఉంటుందండి బైబిల్లో. తిమోతికి రాసిన పత్రిక చూడండి, బైబిల్ గ్రంథములో ప్రియులారా మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి మాట మనం చూద్దాం. 2వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 13వ వచనము నుండి చదువుకుందాం. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిరి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని అని అన్నాడు. ఆదాము ఏం చేయబడలేదట అంటే, ఆదామును మోసం చేయటానికి ప్రయత్నాలు చేశాడు. ఎవరు? అపవాది ఆదామును మోసం చేయటానికి ప్రయత్నాలు చేశాడు, గాని ఆదాము ఏం చేయబడలేదు చెప్పండి, మోసపరచబడలేదు. కనుక అప్పుడు అవ్వ దగ్గరికి వెళ్ళాడు. ప్రియులారా, అప్పుడు అవ్వ దగ్గరికి వెళ్ళాడు, ఆమె మోసంలో పడిపోయింది. కాబట్టి ప్రియులారా, ఆదామును సాతానుడు మోసం చేయలేదనుకోకండి, ఆదాము నేరస్తుడు కాదు అని అనుకోకండి. ఆదాము దగ్గరకు వెళ్ళాడు అపవాది, ఎన్నోసార్లు వెళ్ళాడు, మోసం చేయటానికి ప్రయత్నం చేశాడు, గాని ఆదాము ఏం కాలేదు చెప్పండి, మోసపరచబడలేదు. అక్కడ స్త్రీ గురించి మాట్లాడుతూ, స్త్రీలు మౌనంగా ఉండాలి, విధేయతగా ఉండాలి, సంఘములో ఉపదేశించటానికి గాని పురుషుని మీద అధికారం చేయటానికి గాని నేను సెలవీనన్నాడు పౌలు గారు. ఎందుకు? అక్కడ స్త్రీ పెత్తనం ఎక్కువైపోయింది. ప్రియులారా, సంఘాలలో స్త్రీ పెత్తనం ఎక్కువైపోయింది. స్త్రీ పెత్తనం ఎక్కువైపోయింది గనుక స్త్రీ సంఘములో మాట్లాడుట పైన చూడండి ఆ మాటలు, బైబిల్ 11వ వచనం. స్త్రీలు ఎలా ఉండాలి? మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో. స్త్రీ మౌనముగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తర్వాత హవ్వయ్యను నిర్మింపబడిరి కారా, అంటే సంఘములో కూడా స్థానము అనేటువంటిది ఆదాముకి ఎందుకు ఇస్తున్నాడంటే, ప్రియులారా, సంఘములో ఆదాము ఎన్నోసార్లు ప్రియులారా మోసపరచబడాలని ప్రయత్నం చేశాడు అపవాది, మోసపరచబడలేదు. స్త్రీ తొందరగా మోసపడింది. ఒక్కసారికి ఏమైపోయింది? స్త్రీ మోసములోనికి పడిపోయింది. సంఘాలు కూడా జాగ్రత్తగా కాపాడుకోండి అని అంటున్నాడు. సంఘాలు కూడా జాగ్రత్తగా కాపాడుకోండి. పురుషుల మీద ఏ స్త్రీకి కూడా అధికారము లేదు, వారు మాట్లాడుటకు కూడా నేను అవకాశం ఇవ్వను అని పౌలు గారు ఇంత ఖండితంగా ఎందుకు చెప్పాడంటే, ఆనాటి దినాలలో సంఘాలలో స్త్రీల పెత్తనాలు ఎక్కువైపోయాయి. స్త్రీలు అధికారం చెలాయిస్తున్నారు, పురుషులను నోరు మూపించేస్తున్నారు. అందుచేత దేవుడు ఆదామును గురించి హవ్వను గురించి అక్కడ చెబుతున్నట్లుగా వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి సంఘాలలో స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది మాట్లాడినా పురుషుని ప్రమేయం తీసుకుని మాట్లాడాలి. ఏది మాట్లాడినా పురుషుని అధికారం తీసుకుని మాట్లాడాలి. పురుషుని ప్రమేయం లేకుండా సంఘములో స్త్రీ మాట్లాడటానికి అవకాశం లేదు అని నేను చెప్పట్లేదు. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ ఈ సంగతి చెప్పండి అని అక్కడ చెప్పాడు, కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా చెప్పాడు. కాబట్టి వాక్యం వింటున్న మనం ఆలోచించాలి. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నాను అనంటే, అపవాది అనేటువంటి వాడు అందరినీ మోసం చేస్తాడు. పురుషుల్ని మోసం చేస్తాడు, స్త్రీని కూడా మోసం చేస్తాడు. కానీ స్త్రీ బలహీనమైన ఘటము గనుక తొందరగా ఏమైపోతుంది చెప్పండి? మోసపోతుంది, తొందరపడుతుంది, తొందరపాటు తనముతో ఉంటుంది. అందుకని సంఘములో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అని స్త్రీలకు హెచ్చరిక చేస్తున్నట్లుగా దైవ గ్రంథములో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, గ్రహించండి, కెరూపులు, సెరాపులు, దూతలు, ప్రియులారా పరిచర్య చేసే దూతలు, ఇవన్నీ మన జీవితంలో అర్థం చేసుకోకపోతే చాలా నష్టం కలిగిపోద్దండి. దూతలు వేరు, పరిచర్య చేసే దూతలు వేరు, కెరాపులు వేరు, సెరాపులు వేరు. అన్నీ కలిపి టోటల్గా ఇవేంటంటే దూతలు అంటే దేవదూతలేవి. కానీ ఇందులో స్థాయిలు వేరుగా ఉన్నాయి. ఒకరికి ఒక పని అప్పగించాడు, ఆ స్థాయి వేరు.
మరొకరికి మరొక పని అప్పగించాడు, ఆ స్థాయి వేరు. ఆ స్థాయిల ప్రకారం దేవదూతలు ఏం చేయాలి చెప్పండి? పని చెయ్యాలి. అపవాది కూడా ఆ రీతిగానే ఆ గొప్ప స్థాయిలో ఉండి అది గర్వంతో పడిపోయినట్లుగా అదే యెహెజ్కేలు గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కడ ఉండవలసిన మనం ఎక్కడికి వచ్చేసాం, ఎలా ఉండవలసిన మనం ఏ స్థాయికి దిగజారిపోయాం, దీనంతటికి కారణం అపవాది మాట విని అపవాది చేత మోసపరచబడబోవటాన్ని బట్టే కదా, మోసపరచటాన్ని బట్టే కదా మోసపోయిన వారంగా మనం ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ లోకములో అపవాది అప్పటికంటే ఎక్కువగా బలంగా తిరుగుతున్నాడు ప్రియులారా. ఏదేను తోటలో ఉన్న దానికంటే కూడా బలంగా తిరుగుతున్నాడు. వాడి బలం ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైపోయింది? అప్పుడుంది వాళ్ళిద్దరే. ఎవరిద్దరు? ఆదాము అవ్వలే ఏదేను తోటలో. ఇంకా వాళ్ళని విడిచి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు వాడికి. ఇప్పుడు ప్రపంచమంతా చెదిరిపోయింది, మానవ జాతి ప్రపంచమంతా చెదిరిపోయింది. ఈ ప్రపంచములో ప్రియులారా దరిదాపు 200 దేశాలు ప్రియులారా ఉండిపోయాయి. ఈ దేశాలలో నిజంగా 850 కోట్ల మంది ప్రజలున్నారు. వీళ్ళందరి మధ్యలో వాడు బలంగా ఏం చేస్తున్నాడు చెప్పండి? పని చేస్తున్నాడు. ఆ రోజు ఆదామును మోసపరచలేకపోయాడు, కానీ అవ్వను మోసం చేశాడు. అవ్వైతే ప్రియులారా ఆదామును కూడా మోసం చేసినటువంటి విధానం మనకు కనబడుతుంది ప్రియులారా. ఇప్పుడైతే ప్రపంచాన్ని అతడు మోసం చేశాడు. మొదటి నుంచి వాడి యొక్క కుయుక్తి అదే కదా. వాడి కుయుక్తి ఏంటి? సర్వలోకమును మోసపుచ్చుచు ఏం చేయాలనుకున్నాడు వాడు? సర్వలోకాన్ని మోసం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో వాడి బలం ఏమైపోయింది చెప్పండి? ఎక్కువైపోయింది. ఆదాము ఉన్న కాలము కంటే ఈ కాలములో మరీ బలంగా ఏం చేస్తున్నాడు వాడు? పని చేస్తున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. దేవుని వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో దేవుడు నిజంగా మనల్ని ప్రేమించి తన కృప ద్వారా యేసుక్రీస్తు రక్తము చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచి మనలను నీరు కట్టిన తోటలాగా ఒక సంఘములో ఉంచాడు ప్రియులారా. సంఘములో ఉంచాడు. సంఘములో ఉన్న మొక్కలన్నీ క్రమంగా ఉండాలి ప్రియులారా. కాపరి వాటికి నీరు పోస్తున్నప్పుడు నీరు తీసుకోవాలి ప్రియులారా. వాటికి కాపరి ఎరువేస్తున్నప్పుడు ఎరువు తీసుకోవాలి. కాపరిని పెట్టాడు. ఆ కాపరి ప్రియులారా సంఘం అనేటువంటి తోటలో పని చేస్తున్నప్పుడు ప్రతి మొక్క కాపరి క్రింద ప్రియులారా ఉన్నప్పుడు ఆ మొక్క చాలా క్షేమంగా ఉంటది. ఆ మొక్క చాలా క్షేమంగా ఉంటది ప్రియులారా. ఒకవేళ కాపరి మాట నేను వినను, కాపరి చెప్పింది నేను వినను, నా ఇష్టం వచ్చినట్లుగా నేను చేస్తాను అని ఒకవేళ మొక్క నీళ్లు పోసినా తీసుకోకుండా ఎరివేసినా దాన్ని అంగీకరించకుండా ఉంటే నష్టం ఎవరికి? ఎవరికండి? మొక్కకే. ప్రియులారా ఎంత నష్టం జరిగిపోతుందో ఆలోచించండి. కాబట్టి దేవుడు ఎందుకు కాపరిని పెట్టాడు? మళ్ళీ ఒక మాట చెప్పనా? ఈ లోకములో ప్రియులారా దేవుడు సంఘములన్నిటికీ కూడా ఒక మంచి కాపరిని పెట్టాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు. ప్రియులారా యేసుక్రీస్తు వారు నిజంగా అంత గొప్ప ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు మనకు అధ్యక్షుడు ఎవరు? ఏవండి ఒక్కసారి అపోస్తుల కార్యములోనికి వద్దాము రండి. దేవుడు మన ఎంత గొప్ప స్థానం ఇచ్చాడో మనం అర్థం చేసుకోవాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము వాక్య భాగములో ప్రియులారా 28వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. ఏమండి? స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. ఎవరి సంఘం? యేసుక్రీస్తు వారి సంఘం. నాది కాదు, నీది కాదు, ఎవరిది కాదు. సంఘం ఎవరిది? అయితే ఈ సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. అంటే ఇప్పుడు సంఘాన్ని నడిపించే వారిని అధ్యక్షులుగా ఎవరు పెట్టారు? పరిశుద్ధాత్మ. ఏవండి దైవజనులుగా సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వారిని అధ్యక్షులుగా నియమించింది ఎవరు? పరిశుద్ధాత్మ అని మనం తెలుసుకోవాలి. ఆ నియమించెను, ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి.
ఎవరికి చెబుతున్నాడు? అపోస్తలుడైన పౌలు ప్రియులారా ఎఫెసులో నుండి ఆ పెద్దలను పిలిపించి ఆ పెద్దలతో మాట్లాడుతున్న మాటలు. జాగ్రత్త, సంఘము అనేటువంటి ఈ యొక్క వాటికి కాపరులుగా, అధ్యక్షులుగా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నియమించాడు. నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళీ తిరిగి రాను. సంఘములోనికి క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. ఏమొస్తాయట? క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. ప్రియులారా, గొర్రెల మధ్యకు తోడేలు వచ్చిందనుకో, గొర్రెల మధ్యకు తోడేలు వచ్చిందనుకో ఏం జరుగుతుంది? తోడేలుకు గొర్రెలు ఆహుతైపోతాయి. ఈ తోడేళ్లు రాకుండా సంఘాన్ని జాగ్రత్తగా కాసి సంఘాన్ని సరైన విధానములో ప్రియులారా పెట్టటానికి దేవుడు తన ఆత్మచేత ఎన్నుకున్నటువంటి వారే దేవుని యొక్క దాసులు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. వీళ్ళు ఎలా పడితే వాళ్ళ అలా ఉండకూడదు. ప్రియులారా, వాక్యములో హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనాన్ని చదవండి. మీ పైని ఎవరట? నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను, ఏమండి, సేవకుడు ఆత్మలను ఎలా కాయాలి? ప్రతి ఆత్మను గూర్చి లెక్క చెప్పాలి. దైవజనుడు అంటే ఏదో వస్తాడులే, 4 మాటలు చెబుతాడులే, వెళ్ళిపోతాడులే అనుకోకండి. మీ ఆత్మలను గూర్చి దైవజనుడు ఏం చేయాలి? దేవునికి లెక్క అప్పజెప్పాలి అని అంటే ప్రియులారా, దైవజనుడు సంఘములో ప్రియులారా కాయుచున్నటువంటి ఆత్మలను కాయుచున్నారు అనే మాట అక్కడ చూస్తున్నాం. కాయుచున్నారంటే కాయుచున్న పని ఎవరిది? కాసే పని ఎవరిది? కాపర్లది. ప్రియులారా, కాపర్లది. కానీ వాళ్ళు ఎలా కాయాలట? లెక్క చెప్పాలి. అందుకే తిమోతికి రాస్తూ ఖండించు, బుద్ధి చెప్పు, తప్పుదిద్దు అని ఎందుకు అంత ఖండితంగా చెప్పాడు? అలా చేయకపోతే ఆత్మలను సరైనట్టు కాసినట్టు కాదు. కాబట్టి ప్రియులారా, ఎంత ప్రక్రియ ఉందండి. కాబట్టి తోట అనే సంఘములో ఉన్నటువంటి మనం గుర్తించవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సంఘమునకు వెలుపటికి వెళ్ళిపోయే, త్రోసివేయబడే, లోకములోనికి వెళ్ళిపోయే వారిగా మనము లేనిపోయినటువంటి పాపాన్ని తెచ్చుకోకూడదు. ఏదెను తోటలో ఎంతో ఆనందంగా గడిపిన ఆదాము బయటకు నెట్టివేయబడ్డాడు. మళ్ళీ లోపలికి రాకుండా ఖడ్గజ్వాలలు పకడ్బందీగా దేవుడు ఏం చేశాడు? తూర్పు దిక్కున ద్వారం దగ్గర ఉంచాడు. తూర్పు దిక్కున అనే మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మన ఆది కాండంలో ఈ తూర్పు దిక్కు అనే మాటలు ఎక్కువ వస్తాయి. ఎందుకు వస్తాయో కూడా నేను చెబుతాను. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. దేవుడు మన ఎడల ఎంత కృప కలిగి ఉన్నాడు, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మనం ఆలోచించాలి. నిజంగా అండి, ఆదామే గనుక తప్పు చేయకపోతే, ఆ అవ్వే గనుక అపవాది మోసములో పడిపోకపోతే, ఏదెను తోటలో ఉన్న ఆనందం వాళ్ళకి బయట ఉందా? ఏదెను తోటలో ఉన్న సుఖం వాళ్ళకి బయట ఉందా? ఏదెను తోటలో ఉన్నటువంటి ఆధిక్యత బయట ఉందా వాళ్ళకి? ఏదెను తోటలో ఉన్న దేవునితో సహవాసం బయట ఉందా అండి? లేదండి. కాబట్టి నీరు కట్టిన తోట వలెను, నిత్యము ఉబుకుచుండు నీటి ఓట వలెను దేవుడు ప్రియులారా మనలను కాపు చేయుచున్నాడు. సంఘములో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. తోట ఇది. సంఘం అంటే ఏంటి చెప్పండి? తోట. ప్రియులారా, దేవుని ప్రజలకు ఆయన పెట్టిన పేరు వనం. ప్రియులారా, గార్డెన్ అని పెట్టాడు ఆయన తోట అనే పేరు పెట్టాడు. ప్రియులారా, యూదా జనాంగం నా యొక్క ద్రాక్షవనం అన్నాడు. ప్రియులారా, కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ద్రాక్ష తోటలో మొక్కల క్రమంగా ఉండాలి, పద్ధతిలో ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి, దేవుని వాక్యం చెప్పినట్లుగా నడవాలి, వాక్య విధానములో వెళ్ళాలి. అప్పుడు అది తోట, మొక్కలు అన్నీ బాగుంటాయి. ప్రియులారా, కాపరి బాగుంటాడు, తోట బాగుంటుంది, తోటలో ఉన్న మొక్కలు బాగుంటాయి. చల్లా చెదురుగా ఉంటే తోటే ఎలా మారిపోయినట్టు? అడవిగా మారిపోయినట్టు. అడవిగా మార్చేది ఎవరు? అపవాది. వాడికి చోటిస్తే సంఘం ఏమైపోతుంది? అడవిగా మారిపోద్ది. దేవునికి చోటిస్తే, వాక్యానికి చోటిస్తే,
ప్రార్థనకు చోటిస్తే, ఆత్మకు చోటిస్తే, పరిశుద్ధతకు చోటిస్తే, యథార్థతకు చోటిస్తే సంఘం ఎలా ఉంటుంది? క్రమంగా ఉంటుంది, తోటలాగా. ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఒకనాడు దేవుని వాక్యములో చెప్పబడినట్లుగా దేవదూతలు వస్తారు, తోటలో ఉన్న వారిని ఏరేస్తాడని చెప్పుకుంటున్నాం. మనం పోయిన వారమంతా ఇవే మాటలు చెప్పుకున్నాం. ఏరేస్తాడు, నువ్వు ఏ గుంపులో ఉంటావు, ఏ స్థితికి వెళ్ళిపోతావు. ఒకసారి ఆలోచించు. నేను బాప్తీసం తీసుకున్నానండి, నేను రక్షణ పొందానండి, నేను మందిరానికి వస్తున్నానండి, నేను అది చేస్తున్నానండి, ఇది చేస్తున్నానండి అని చెప్పేది కాదు. ప్రియులారా, మనం ఏం చేసినా క్రమముగా ఆత్మను అనుసరించి నడవాలి అని బైబిల్ చెబుతుంది కదా. ఆత్మను అనుసరించి నడవాలి. మనం క్రమం ఎప్పుడు వస్తుంది? అసలు మనల్ని అనుసరించకూడదు. నేను అనే మాట రాకూడదు. నేనైనా మీరైనా నేను అనే మాట రాకూడదు. ప్రియులర పని చేయాల్సింది ఏంటో తెలుసా? ఇకను జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తే. క్రీస్తే మనలో జీవిస్తే గొడవలు వస్తాయా? క్రీస్తే మనలో జీవిస్తే అసమాధానాలు వస్తాయా? క్రీస్తే మనలో ఉంటే, అంటే దేవుని ఆత్మ మనలో ఉంటే ప్రియులర క్రూరత్వాలు వస్తాయా? ద్వేషాలు వస్తాయా? అసూయలు వస్తాయా? కక్షలు వస్తాయా? కార్పణ్యాలు వస్తాయా? రావు. అవి లేవు అంటే మనలో ఏం పని చేయట్లా? దేవుని ఆత్మ పని, అంటే దేవుని ఆత్మకు మనం చోటు, దేవుని ఆత్మ నడిపించినట్లుగా మనం నడవటం లేదు. అందుకే నేను చెబుతున్నాను, నేను అనే ఈ దేహం మనల్ని ఎప్పుడు మోసం చేస్తూ ఉంటది. అందుకని ఇక మనం కాదు జీవించేది, మనలో ఉన్న దేవుడు. ప్రియులారా, మనలో ఉన్న క్రీస్తు లోకానికి కనబడాలి అని అంటే దేవుని ఆత్మ ప్రకారం మనం బ్రతకాలి. కాబట్టి ప్రియులారా, తోటలో నుంచి బయటకు వచ్చేసాడు మనిషి, మళ్ళీ తోట ఏర్పాటు చేశాడు. మళ్ళీ తోటలోకి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళిపోదామా? మళ్ళీ అడవిలాగే బ్రతుకుదామా? అడవి బ్రతికే బ్రతుకుదామా? క్రమమైన విధానములో దైవ చిత్తాన్ని మనం నెరవేరుద్దాం ప్రియులారా. లేకపోతే ఖడ్గజ్వాలలు పగడ్బందీగా మనల్ని ఇదిగో నిత్య జీవములో పరలోక రాజ్యములోనికి రాకుండా కాచుకొని ఉన్నాయండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి మనం ఆలోచించి దేవుని కొరకు నేను ఎలా బ్రతుకుతున్నాను, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నాను, యేసు రక్తములో కడగబడిన నా జీవితం ఆయనకు అంకితం అయిపోయిందా? ఆయన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామా? ఆయన వాక్యం చెప్పినట్లుగా జీవిస్తున్నామా? ఆయన గద్దింపుకు లోబడుతున్నామా? ఆయన ఖండనకు మనము లోబడుతున్నామా? ఆయన ఉపదేశములో మనము జీవించగలుగుతున్నామా అని ప్రశ్నించుకొని ప్రభువులు బలముగా ఉన్న కొద్ది మందిమైన పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తోటలో ఉన్న ఆదాము బయటకు నెట్టివేయబడ్డాడు, పంపివేయబడ్డాడు. మళ్ళీ తోటలోనికి వచ్చే అవకాశం లేకుండా చేశాడు. తోట దేవుని సంఘానికి గుర్తుగా బైబిల్లో కనబడుతుంటే అడవి లోకంగా కనబడుతుంది. ప్రియులారా, ఎంతకాలం ఇంకా లోకములో ఉంటావు? క్రమము లేని జీవితాన్ని ఎందుకు జీవిస్తావు? క్రమమైన పద్ధతిలో ఒక తోటను దేవుడు ఉంచాడే. నీకోసం ఒక సంఘం అనే తోటను ఏర్పాటు చేసి ఆ తోటలో ఒక కాపరిని పెట్టి ఆ తోటలో కాపరి టయానికి నీళ్లు పోస్తున్నాడు, టయానికి మేత వేస్తున్నాడు, టయానికి ఇదిగో కట్టు కడుతున్నాడు, టయానికి ఎన్నో విధాలైనటువంటి రీతులుగా బోధిస్తున్నప్పుడు కట్టుబడి వాక్యానికి లోబడి మనము నేను అనే స్వభావాన్ని తీసివేసుకొని దేవుని ఆత్మను కలిగిన వారిగా దేవుని కొరకు బ్రతకటానికి మళ్ళీ మనము సిద్ధం చేసుకుందాం. ప్రభు బల యొద్దకు వచ్చేది ఎందుకు? ఆయన శరీరము మన కొరకు ఎంతగా ప్రియులారా తగ్గించుకుందో, విధేయత కలిగినటువంటి విధానములో ఉందో, ఆయన శరీరము ఎంతగా దంచబడినా కూడా మౌనంగా ఆయన ఉన్నాడో అవి నేర్చుకోవటానికేనండి. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చిన ఆ విధానం ఎందుకంటే ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకము చేసుకుంటూ ఆయన వలే బ్రతుకుతూ ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చటానికే దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు. కనుక మళ్ళా మనము దేవునికి అప్పగించుకొని ప్రభు సన్నిధిలో ముందుకు వెళదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీవు ఏర్పాటు చేసిన తోటలో ఎంత సంతోషకరమైన ఆత్మీయ జీవితం ఉందో, అంత గొప్ప స్థానాన్ని మనిషి పాపాన్ని బట్టి విడిచిపెట్టాడు, దూరం చేసుకున్నాడు.
మరలా క్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి మా కొరకు సిలువలో బలి చేసి ఆ బలియాగము ద్వారా మాకు రక్షణ ప్రసాదించి మరలా సంఘం అనే తోటలో మమ్మల్ని ఏర్పాటు చేశారు. మాలో మళ్ళీ పాపపు క్రియలు కనబడకుండా, అడవిలాంటి జీవితం మాలో లేకుండా పరిశుద్ధత కలిగి ఆత్మ నడిపించే అధికారములో క్రమమైనటువంటి పద్ధతిలో మేము నడుచుకోవాలని మాకు బోధించారు. అటువంటి బోధనలో మేము ఉండటానికి సహాయం చేయండి తండ్రి. మా జీవితాలు ఎరిగిన వాడవు, మా బ్రతుకులు ఎరిగిన వాడవు, మా సంగతులన్నీ మీకు తెలుసు నాయన. మేము పరలోకాన్ని పోగొట్టుకునే వారిగా మేము బ్రతకవద్దు గాని మా జీవితాలు ఎల్లప్పుడూ నీ యందు ఆనందిస్తూ నీ వాక్యానుసారమైనటువంటి రీతిలో మేము ముందుకు నడవటానికి తగిన సహాయము చేయండి, బలపరచండి. ఆధ్యాత్మికంగా శారీరకముగా మేము మీలో ఫలించి అభివృద్ధి పొందినట్లుగా నీ కృపలో దీవెనకరముగా మేము జీవించినట్లు తగిన సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ లోకములో మేము జీవిస్తున్నాము తండ్రి. అపవాది అనేవాడు చాలా బలంగా పనిచేస్తున్న ఈ దినాలలో మేము బహు జాగ్రత్త కలిగి, ఆత్మీయత కలిగి, ప్రార్థనాత్మ కలిగి, విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టేవారిగా కాకుండా పట్టుదలతో మా బ్రతుకులు స్థిరమైనటువంటి మనసుతో మీలో సాగిపోటకు తగిన సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. ఎవరైతే ఇంకా రక్షించబడలేదో వారు రక్షణ పొందినట్లు చేయండి. రక్షణ పొందిన వారు నీ కొరకు బ్రతుకున్నట్లు చేయండి నాయన. రక్షణ పొంది పడిపోయిన వారు మరలా నీ చిత్తమైతే వారి హృదయాలు కట్టబడినట్లుగా, తెరవబడినట్లుగా మీ కార్యము చేయమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. నీ బిడ్డలు ప్రభు చేస్తున్న ప్రతి పనిని కూడా ఆశీర్వాదకరముగా చేయండి. బిడ్డల చదువుల్లో తోడుగా ఉండండి. సమస్త విషయాల్లో కూడా మీ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం. చిన్నలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధాప్యములో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. నీ బిడ్డలు ప్రేమతో ఇచ్చిన కానుకలను దీవించండి, ఆశీర్వాదకరముగా చేయండి ప్రభువా. రేపటి వారములో సిక్కిం ప్రయాణములో కూడా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మరలా తిరిగి వచ్చే వరకు మీ కృపలో ప్రభు మమ్మలను బలపరచండి, భద్రపరచండి. సంఘాన్ని ప్రభువా మీ సన్నిధానములో ప్రభు నాయన ఎల్లప్పుడూ కూడా నీకు ఇష్టమైన విధానములో జీవించినట్లు నడిపించమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.